ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అత్తయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. కావేరి మాటిచ్చిందంటే అది తప్పక నిలబెట్టుకుంటుంది. ఆ నమ్మకం నాకుందత్తయ్య. నాకీ నమ్మకం ఎప్పటినుంచో ఉందమ్మా. కానీ ఆనందం మాత్రం ఇప్పుడు మీరు ఫోన్ మాట్లాడింది విన్నాకే కలిగింది. అమ్మా, ఈ ఆనందం ఎప్పటికీ ఈ ఇంటి గుమ్మం దాటి అడుగు బయట పెట్టకూడదంటే ఆ ప్రియా కాకి అనే దుష్ట శక్తులు ఈ ఇంట్లోనే ఉండకూడదు. అర్జెంటుగా ఆ శంకిని శూర్పణఖల్ని తన్ని బయటికి తరిమెయ్యాలి. సరిగ్గా చెప్పేవే గౌరీ. ఇక మన ముగ్గురం అదే పనిలో ఉండాలి. అత్తయ్య, వాళ్ళని ఏం చేద్దామో మీరు ప్లాన్ సిద్ధం చేయండి అంతే. మీరు మీ మరదలు కావేరిని పెళ్లి చేసుకోబోతున్నారు కదా. తను కూడా నాలానే వేరే ఎవరినో ప్రేమిస్తూ ఉంటే అది తెలిసి కూడా మీరు తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటారా? నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను, నీకు కాబోయే పెళ్ళం కావేరి నా బావ అర్జున్తో ప్రేమాయణం నడిపిస్తూ షికార్లు తిరుగుతుంది అని. శివ, వెంకట్, ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసావంట కదా. బయట పేషెంట్ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారా. ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, టాప్ న్యూరో సర్జన్స్ లో ది బెస్ట్ డాక్టర్ గా ఖచ్చితంగా త్వరలోనే మంచి పేరు సంపాదించుకుంటావు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సరేరా, ఏంటి విశేషాలు? ఇంటి దగ్గర అంతా సెట్ అయిపోయినట్టేనా? అంతా సెట్ అయిందిరా. నీ వల్లే నేనిప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నానురా. రిలాక్సా? నువ్వు ప్రేమించిన మరదలు వేరొకరిని పెళ్లి చేసుకోబోతుంది. నీకు బాధగా లేదా? మహి సంతోషం నా బాధ్యత అనుకున్నప్పుడు బాధ ఎందుకుంటుందిరా? అయినా మనసులో ఇష్టం లేనప్పుడు ఎవరితోనైనా జీవితం సంతోషంగా ఎలా ఉంటుందిరా? శివ, ఈ సిచ్యువేషన్లో ఉంటే గింటే నేను డల్గా బాధగా ఉండాలి, కానీ నువ్వు డల్గా ఉన్నావేంట్రా? పైగా 10 రోజుల్లో నీ మరదలతో నువ్వు ఎంగేజ్మెంట్ పెట్టుకొని. నా స్థానంలో కావేరి ఉంటే నువ్వేం చేస్తావు అని మహి నన్ను అడిగిన ప్రశ్న నన్నెందుకో చాలా డిస్టర్బ్ చేస్తుందిరా. అందులో నువ్వు డిస్టర్బ్ అవడానికి ఏముందిరా? ప్రియా తెలుసు కదరా. ప్రియానా? ఏది, నీ ఎక్సా? కావేరి గురించి రిపీటెడ్గా ఒక మాట చెప్తూ ఉండేది. నేను నీకు ముందు నుంచే చెప్తున్నాను, నీకు కాబోయే పెళ్ళం కావేరి నా బావ అర్జున్తో ప్రేమాయణం నడిపిస్తూ షికార్లు తిరుగుతుంది అని. అవునా? అవునరా. కానీ కావేరి అందరి ముందే, దట్టు ఆ అర్జున్ ఎదురుగానే తను చెప్పాల్సిన మాట చెప్పేసింది. నేనెప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు అర్జున్ బాబు. నేను మా శివబాబని పెళ్లి చేసుకోబోతున్నా. ఇంకేంటి శివ, అంత క్లియర్గా కావేరి చెప్పిన తర్వాత ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచించడం ఎందుకు చెప్పు? శివ, ప్రియ గురించి నీకు తెలుసు కాబట్టే జాగ్రత్తగా తన నుండి బయటపడగలిగావు. అనవసరంగా ప్రియ మాటల్ని మనసుకు తీసుకోకు. శివ, నీ కావేరి తన మనసులో మాట నీతో చెప్పేసింది కదా, ఇంకేముంది చెప్పు? శివ, నా కథ వేరు, నీ కథ వేరు. అందరు బావమరదళ్ల కథలు ఒకేలా ఉండవురా. లైట్ తీసుకోరా. ఓకేరా. హలో డాక్టర్స్. హాయ్ సార్. ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నథింగ్ లైక్ దట్ సార్. నువ్వు పాపికొండలో మెడికల్ క్యాంప్ కావాలని గవర్నమెంట్ సపోర్ట్ గురించి చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా, అప్రూవల్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం ఎప్పటినుంచో నాకుండే డ్రీమ్ సార్.
అది కూడా ఇంత షార్ట్ టైంలో నాకు రావడం రియలీ చాలా హ్యాపీగా ఉంది సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మాకెందుకు శివ. పాపికొండల లాంటి ప్రాంతంలో నీలాంటి ఒక మంచి న్యూరో డాక్టర్ వెళ్లడమే గొప్ప విషయం అనుకుంటే, నువ్వక్కడ ప్రజలకి ఫ్రీగా సర్వీస్ చేయడానికి వెళ్తాననడం అది చాలా గొప్ప విషయం. ఈ క్యాంపు వల్ల మన హాస్పిటల్కి చాలా మంచి పేరొస్తుంది. సో ఈ విషయంలో మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అంతే కదరా శివ. నిజానికి న్యూరో సర్జన్ అంటే నార్మల్గానే అందుబాటులో ఉండటం ఎంత కష్టం. పైగా పాపికొండల్లాంటి మారుమూల ప్రజలకి అది అయ్యే పనేనా? శివ, ఓకే, ఆల్ ది బెస్ట్. 10 days క్యాంప్ కదా, హ్యాపీగా వెళ్ళి సక్సెస్ఫుల్గా తిరిగి రండి. అక్కడికి మీ క్యాంపుకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాను. మీరు టీంతో వెంటనే బయలుదేరొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అయిపోతాను. ఓకే, టేక్ కేర్. రే శివ, చూసావా? ఇదంతా కావేరి నీ లైఫ్లోకి వస్తుంది కదా, ఆ ఎఫెక్టేరా. ఇంక నీ లైఫ్ అంతా సక్సెసే. పద. ఏయ్ గౌరీ, ఎంగేడి? ரொம்ப ఆకలిగా ఉంది. సాపాడు కొందు వరంగల్. ఒక్క వరంగలేం కర్మ, కరీంనగర్, జగిత్యాలతో పాటు ఈ రోజు అన్ని జిల్లాలు కనబడిపోతాయి. ఏయ్, నీ ఎన్న పేసరా? టేస్ట్లమ్మా, టేస్ట్లు. ఈ రోజు మీకు స్పెషల్ గా వడ్డింపు కార్యక్రమం ఏర్పాటు చేశాం. స్పెషలా? ఈ రోజు నా పుట్టినరోజు కూడా కాదే. పుట్టినదినం కాకపోతే నీ గిట్టిన అనుకోవే, పోయిందేముంది? పెద్దమ్మ, ఎన్న పేసరే? అదేనే, ఈ రోజు నీకు స్పెషల్గా వడ్డించడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయాం. ఏది కావాలో బాగా తినేసేయ్ అంటున్నాను. టింగ్ టింగ్, ఎన్న ఇది? ఇదేదో తేడాగా ఉండదే. గౌరీ, బాగా వడ్డించు. మళ్ళీ అవకాశం వస్తుందో లేదో కాని కాకి తినే చివరి భోజనం అంటే ఎలా ఉండాలి? టింగ్ టింగ్. ఇదిగో, చిరకాలం గుర్తుండిపోవాలి. వడ్డించు వడ్డించు. ఎన్న పెద్దమ్మ, చివరి భోజనం ఏంటి? ఓహో, ఇంద డిన్నర్ని చివరి భోజనం అంటున్నావా? అయ్యో, దీని చివరి భోజనం అనకూడదు పెద్దమ్మ, రాత్రి భోజనం అనాలి. టింగ్ టింగ్. ఓహో, ఈ రాత్రి భోజనాన్నే నీ చివరి భోజనం అంటున్నానే పిచ్చికాకి. పెద్దమ్మ, నీ స్టాండప్ కామెడీ ఇంకా చాలు. కాకి, అత్తయ్య చెప్పింది నీకు కామెడీగా అనిపించిందేమో, కానీ అదే నిజం. రేపు నీ చెన్నై ఫ్లైట్ కి టికెట్ కూడా బుక్ అయిపోయింది. ప్రియా నువ్వు కలిసి ఈ ఇంటికి చాలా చేశారు. మీరు చేసింది మేమీ జన్మలో మర్చిపోలేం కాకి.